మంచు మనీష్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మంచు మనీష్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా ఊపందుకున్నాయి. తాజాగా మనోజ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. నేనెప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు, కానీ నన్ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను వాటిని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. నన్ను విష్ణు వ్యక్తిగతంగా బాధ పెట్టాలని చూశాడు. నా బట్టలు, కార్లు అన్నీ ధ్వంసం చేయించాడు. పోనీలే అనుకున్నాను. కానీ నా భార్య వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకాలను దాచుకుంటే వాటిని కూడా ధ్వంసం చేశాడు. అది చాలా బాధగా అనిపించింది. అందుకే కన్నప్ప మూవీపై మాట్లాడాను. నా మనసులో ఉన్నది చాలా సార్లు మీడియా ముందే చెప్పుకున్నాను. శివయ్య అంటూ మొన్న ఈవెంట్లో కన్నప్ప గురించి అన్నాను. ఆ తర్వాత అనకుండా ఉండాల్సింది అని చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది ఒక మూవీ. ఆ మూవీ కోసం ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు స్టార్లు నటించారు. ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ళ అభిమానులు నా మాటల వల్ల బాధపడి ఉంటారేమో అనిపించింది. ఒక్కడి వల్ల అంతమంది కష్టాన్ని తక్కువ చేయొద్దు. నేను అలాంటి కామెంట్లు చేసినందుకు ఆ మూవీ టీంకి అందరికీ క్షమాపణలు చెప్తున్నాను అంటూ మనోజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.